Hello, friends. Hello to the entire world. So, this is Padma Krupanela. I'm from India. And ఈరోజు మనము ఈ బిజినెస్ టాక్ షో అనేది తెలుగులో మేము సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాము. అండ్ చాలా సంతోషంగా నేను హోస్ట్ అని చెప్తున్నాను ఈరోజు. అండ్ ఇంకొక సంతోషం విషయం ఏంటంటే మనతో పాటు ఇంకొక 4 పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంధ్య గారు ఆల్ ద వే ఫ్రమ్ యూకే, తను ఫార్మా ఐటీ ప్రొఫెషనల్. అండ్ షర్మిల గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సివిల్ ఇంజనీర్ అనమాట తను. రూపా ప్రవీణ్ గారు ఫ్రమ్ ఇండియా, షీఈస్ అ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. అండ్ ఇంకొకటి వచ్చేసి మంజుల గారు ఫ్రమ్ కెనడా, తను టీచర్ అండ్ ఫ్రీలాన్సర్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో వీళ్ళంతా వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్తో పాటు ఇప్పుడు ఈ డిజిటల్ బిజినెస్ని కూడా చాలా ప్యాషనెట్గా సక్సెస్ఫుల్గా బిల్డ్ చేస్తున్నారు. సో ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం మరి. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, రూపా, సంధ్య, షర్మిల అండ్ మంజుల. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఈరోజు మనం చాలా స్పెషల్ టాపిక్లోకి వెళ్తున్నామండి. చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఏంటి డిజిటల్ బిజినెస్ అనేది. సో ఈ ఎపిసోడ్లో మనము ఇదే విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూపా గారిని అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఈ డిజిటల్ బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ, కొంచెం చెప్తారా? ఓకే, హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ యాక్చువల్గా ఈ డిజిటల్ బిజినెస్ ఏంటంటే మేము ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చేస్తాము. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ మనం మార్కెటింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ బిజినెస్లో మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఈ ట్రైనింగ్స్ అనేది ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉంటామండి. వండర్ఫుల్. సో నెక్స్ట్ మంజుల గారు మీరేమనుకుంటారు? అందరికీ నమస్కారం అండి, నా పేరు మంజుల, నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో. డిజిటల్ బిజినెస్ అంటే మేము డిజిటల్ బిజినెస్ అని నా పరంగా నేను చెప్పాలి అంటే మేము మాకు ఒక పెద్ద 50-year-old కంపెనీతో టైఅప్ ఉంది. సో మేము దిస్ ఇస్ ఎఫిలియేట్ మార్కెటింగ్, దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ ట్రెడిషనల్ మార్కెట్, ట్రెడిషనల్ బిజినెస్, దిస్ ఇస్ ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. ఎక్కడంటే మేము జస్ట్ బిజినెస్ ప్రమోట్ చేస్తాం త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మేము డైరెక్ట్గా ఏం చేయం. మేము డైరెక్ట్గా 90% ఆఫ్ ది జాబ్ ఇస్ డన్ బై ది ఆటోమేటెడ్ సిస్టమ్స్. ఓన్లీ 10% జాబ్ మేము చేసేది ఓన్లీ మార్కెటింగ్, మేము జస్ట్ ప్రమోట్ ది బిజినెస్. నా ఉద్దేశంలో అది మేము చేసే బిజినెస్. ఆసమ్. సో మనం ఏమీ చేయకుండా 90% ఎఫర్ట్ అంతా కంపెనీ తీసుకుంటుంది, మేము వేసే భారం ఓన్లీ 10% అంటారు. వండర్ఫుల్ అండి. సో నెక్స్ట్ సంధ్య గారు, మీ ఉద్దేశం ఏంటి? ఈ బిజినెస్ మనకి సో రూపా గారు, మంజుల గారు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో నేను ఇంకొక విషయం ఈ బిజినెస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బిజినెస్ మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఫర్ అస్, ఇది మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. సో ఈ బిజినెస్ అది ఆన్లైన్ కాబట్టి, గ్లోబల్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. అలాగే మన నుంచి మన పిల్లలకి కూడా ఇది లెగసీ, వారసత్వంగా ఈ బిజినెస్ ఇవ్వచ్చు. అది నా మోటివ్ ఆఫ్ దిస్ బిజినెస్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఇది ఒక లెగసీ అన్నమాట. బిజినెస్ చేస్తూ మనం నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు. సో ఫైనలీ షర్మిల గారు, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. వాట్ ఈస్ దిస్ డిజిటల్ బిజినెస్ ఆల్ అబౌట్ అని? షూర్ పద్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎవ్రీవన్. సో నా ఉద్దేశంలో ఈ డిజిటల్ బిజినెస్ అంటే ఇదొక ఆన్లైన్ మోడల్ బేస్డ్. అంటే నాట్ ఓన్లీ స్టే అట్ హోమ్ మామ్సే కాదు, ఎవరైనా సైడ్ ఇన్కమ్ కోసం కానీ ఎక్స్ట్రా మనీ కోసం అలా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసి కంటెంట్ ప్రిపేర్ చేస్తాము, జనాల్ని ఇన్స్పైర్ చేస్తాము. అంతేకాని ప్రోడక్ట్స్ గురించి కానీ దాని గురించి ఎక్స్ప్లోర్ అనేది చేయము. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. వండర్ఫుల్. సో వీళ్ళంతా చెప్పిన బెనిఫిట్స్ చూసారు కదండి. ఐ మీన్ ఇవన్నీ కాకుండా మనకి బిజినెస్లో ఒకటి ఏంటంటే మనము ఫ్యామిలీతో చేయొచ్చు, ప్లస్ ఇది లెగసీగా ఇవ్వచ్చు. అలాగే షర్మిల గారు చెప్పినట్లు మనము ఈ బిజినెస్ ఎక్కడి నుంచి అయినా
ఎవరైనా చేయొచ్చు. అలాగే మనకి దీంట్లో ఒక 24/7 సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఉంది. సో మనకేంటంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుంది. మనం మన బిజినెస్ పేజ్ పైన కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. మన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంపెనీ చేస్తుంది. సో ఇది చాలా పెద్ద బిజినెస్ అండి. అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. సో నెక్స్ట్ నేనేం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఈ బిజినెస్ ఈ కరెంట్ టైంలో ఎందుకు మనం రికమెండ్ చేయగలం? అంటే ఇప్పుడు ఈ కరెంట్ టైంలో, ఈ పీరియడ్లో 2025లో ఈ బిజినెస్ మనము ఆన్ వాట్ బేసిస్ మనం వేరే వాళ్ళకి చెప్పగలము? సో ఆ రీజన్స్ పైన ఫోకస్ చేద్దాము. సో సంధ్య గారు, మీరు చెప్తారా మీ ఒపీనియన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్, ఇన్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ అంటే అండి, యాజ్ వరల్డ్ ఈస్ గోయింగ్, ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద డిజిటల్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఏది కూడా ఇప్పుడు ఇంట్లో డిజిటల్ ఇన్ ద సెన్స్ రెవల్యూషన్ అవుతోంది ప్రతిదీ. ఒక్క నిమిషం. ఓకే. సో ఈ లోపల రూపా గారు మీరు చెప్పచ్చు మీ ఒపీనియన్. 1 సెకండ్. ఇది రెవల్యూషన్ అవుతుంది, డిజిటలైజ్ అవుతుంది. సో మనం కూడా ఒక డిజిటలైజ్ అయ్యేటప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ టు సే అన్ ఎగ్జాంపుల్, క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి మార్కెట్లోకి చాలా విధంగా వచ్చింది. అప్పుడు అందరు ఏమన్నారు, ఎవరు క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయలేదు జనరలీ. చాలా అది భయంతో కావచ్చు, నెగిటివ్ ఫీలింగ్తో కావచ్చు, ఏదైనా సరే. బట్ స్టిల్ ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఈ రోజు ఈజీగా సమ్ క్రోర్స్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక వరల్డ్ అనేది డిజిటలైజ్ అవుతుంది. సో మనము ఈ కరెంట్ సినారియోలో ఇది ఇప్పుడు యూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. మనము ఎలాగైనా సరే ఏదో ఒకటి డిఫరెంట్ గా చెయ్యాలి. చేయకపోతే ఉత్త జాబ్స్ మీద ఆధారపడితే నో జాబ్ ఈజ్ సెక్యూర్ ఇన్ ప్రెసెంట్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఇప్పుడు రోబోటిక్స్, లేకపోతే రెవల్యూషన్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సగానికి సగం జాబ్స్ అన్ని పోతున్నాయి. ఇంకా టు సే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ డాక్టర్స్ అవసరం లేకుండా పోతుంది. సో మనకంటూ ఒకటి ఉండాలి. దట్ టు ఐ ఫీల్ బిజినెస్ ఇస్ బెటర్. ఎందుకంటే బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, సమ్ ఎరాస్ బ్యాక్ బిజినెస్ అనేది ఎప్పటి నుంచో ఉంటది, అది ఎప్పటికీ పోకుండా ఉంటది. కాబట్టి ఐ ఫీల్ సో హ్యావింగ్ ఎ సైడ్ హస్ల్ యాజ్ అ బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెసెంట్ సిచ్యువేషన్. చాలా బాగా చెప్పారు సంధ్య గారు. సో ఎస్ అండి, లెట్స్ ఆస్క్ రూపా గారు, కెన్ యూ ఆల్సో గివ్ సమ్ పాయింట్స్ ఆన్ దిస్? ఎందుకు మనం ఈ కరెంట్ సినారియోలో ఈ బిజినెస్ రికమెండ్ చేయొచ్చు అని? ఓకే, నా ఒపీనియన్లో ఏంటంటే, నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. అండ్ నాకేంటంటే 15 years అండ్ కెరీర్ గ్యాప్ అండ్ ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు. సో అలాంటి నాకు ఏంటంటే, నేను ప్రతిదీ మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా నా మీద నేను ఇండిపెండెంట్గా ఉండాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను ఇంతవరకు కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో సెకండ్ ఇన్కమ్ అనేది మనకు చాలా మ్యాండేటరీ అయిపోతుంది. యా, ఎందుకంటే ఈవెన్ మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, తన ఒక్కరి శాలరీ మీద ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ లో ఒక్కరి మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. సో అందువల్ల నేను ఈ బిజినెస్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ బిజినెస్ లో ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏది అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్. నా పాయింట్ ఆఫ్ ద వ్యూ ఈ బిజినెస్ ఎందుకు రిఫర్ చేస్తాను అనేది. కరెక్ట్. సో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి కరెక్ట్గా డైరెక్షన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి మన బిజినెస్ చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా మనం ఇది చేయొచ్చు. అండ్ ఇట్స్ ఆన్లైన్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా, ఇంటి నుంచి అయినా మనము చేయొచ్చు అనేది చాలా మంచి పాయింట్ చెప్పారు. సో నెక్స్ట్ మంజుల గారు, మీరేమనుకుంటారు? వాట్ డూ యూ థింక్? ఎందుకు మనం రికమెండ్ చేయాలి? ఇలా ఇది కాకుండా ఇంకా పాయింట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. సంధ్య ఇంకా రూప గారు చెప్పిన పాయింట్స్ చాలా నచ్చాయి నాకు. దే ఆర్ వెరీ నైస్. అండ్ నేనేమి అనుకుంటానంటే, నా ఎక్స్పీరియన్స్ బట్టి మేము లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాము. సో దాన్ని బట్టి ఏంటంటే, మన రెగ్యులర్ జాబ్ ఉన్నా కానీ రూప గారు అన్నట్టు ఏదో ఒకటి సైడ్గా ఉండాలి.
ఐ వర్క్ యాస్ ఎ పార్ట్ టైమ్ స్కూల్ టీచర్, బట్ స్టిల్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటాను నేను. సో ఏమంటే దాంతోపాటు ఒక సైడ్ హస్బెండ్ లాంటిది ఎక్కడైతే మన ఇంట్లో చేయొచ్చు, ఇన్ అవర్స్ అయినా చేయొచ్చు, 1 అవర్ 2 అవర్స్ మీ ఇష్టం, ఎవరైనా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, రూప గారు అన్నట్టు ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఎక్కడి నుంచైనా చేయొచ్చు. కోవిడ్ తర్వాత అందరికీ జాబ్స్ పోయి చాలా ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి సో అన్ని విధాలుగా బాధలు పడ్డారు. సో అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ రాకుండా మన జాబ్తో పాటు ఒక సైట్లో ఆన్లైన్ చేసుకుంటూ ఉంటే సో ఒక ప్యాసివ్ ఇన్కమ్ నడుస్తూ ఉంటుందని ఇంటెన్షన్తో స్టార్ట్ చేయడం అయింది నేను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. రిసెషన్లో కూడా మన బిజినెస్ అయితే ఇంకా ఎదిగిందే కానీ తక్కువ అవ్వలేదు. సో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా చాలా మంది ఎక్కువ సంపాదించడం స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ ద్వారా. సో మన బిజినెస్ అనేది రిసెషన్ ప్రూఫ్ కూడా. సో వండర్ఫుల్ అండి. సో షర్మిల గారు మీరు కూడా చెప్పండి, ఎందుకు మనం రికమెండ్ చేయవచ్చు వేరే వాళ్ళకి? నా పాయింట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు మంజుల, బట్ ప్రస్తుతం ఉన్న కరెంట్ సిచ్యువేషన్ లో సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ. మంజుల గారు చెప్పినట్టు కోవిడ్ టైంలో చాలా సఫర్ అయ్యాము. ఎప్పుడు అసలు జాబ్ పోయి కొన్ని ఫ్యామిలీస్ కూడా చాలా సఫర్ అయ్యారు. సో కొందరు అంటారు సివిల్ ఇంజనీర్ కదా, అది వర్క్ ఫుల్ టైం జాబ్ కదా, కట్ డౌన్ చేసుకొని ఇంట్లో ఉండి బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసావు అని. ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా. సో నా కిడ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫుల్ టైం జాబ్ కంటే కూడా ఈ బిజినెస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ నేను ఈ బిజినెస్ నే ఫ్యూచర్ లో ఇదే ఫుల్ టైమ్ గా చేసుకుంటానేమో కంపల్సరీ 100%. దట్ ష్యూర్. ఫ్యూచర్ లో కిడ్స్ కోసం అయినా సరే సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ. అది ఈ బిజినెస్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వండర్ఫుల్ అండి. సో వ్యూవర్స్ మీరు విన్నారు కదా, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బిజినెస్. సో వెదర్ మీరు సింగిల్ అయినా, ఇప్పుడు నేను సింగిల్ పర్సన్ అనమాట, అండ్ సింగిల్గా కూడా నేను ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ మ్యారీడ్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలో మనకి ఫుల్ టైం జాబ్ ఉంటూ కూడా ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. ఎక్కడ చూసినా కూడా మనం చూస్తున్నాం లాట్ ఆఫ్ ఏంటంటే అట్రిషన్ అనేది పెరుగుతూనే ఉంది. సో అలాంటి టైంలో మనకి బ్యాకప్ ప్లాన్ ఉండాలి. అలాగే ఇంట్లో 2 people వర్క్ చేస్తూ కూడా చాలామందికి ఇంకా ఇన్కమ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి బిజినెస్ మీరు చేయగలిగారంటే, అండ్ దీంట్లో మనం ఎక్కువ టైం పెట్టని అవసరం లేదండి. డైలీ ఒక 2 hours అన్నా మీరు తీసుకొని, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే ఆ టైంలో తీసుకొని మీరు బిజినెస్ చేయొచ్చు అనమాట. సో దట్స్ వండర్ఫుల్. ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ హెల్దీ డిస్కషన్ టుడే. సో ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏదైనా ఇంకేమైనా పాయింట్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఒక 2 minutesలో యాడ్ చేయండి బిఫోర్ వి ర్యాప్ అప్. I would like to add one point. Yes, Manjula garu, please. ఇది ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా చేయొచ్చు, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా చేయొచ్చు. మాకు ఈ బిజినెస్ లో లైక్ ఇట్స్ గ్లోబల్ బిజినెస్, ఎవరైనా చేస్తాము, ఎక్కడి నుంచైనా చేస్తాము. సో అక్రాస్ ది గ్లోబ్ అరౌండ్ 25 countries నుంచి చేస్తారు ఈ బిజినెస్. అండ్ మోర్ దాన్ లైక్ ఇట్స్ మోర్ ఇది ఎనీ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు. సో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ లేదు. మా ట్రైనింగ్ లో ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సట్స్ బిగ్ ఎసర్ట్ యాక్చువల్గా ఈ ట్రైనింగ్. సో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అనేది పెద్ద పాయింట్, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఎస్, వండర్ఫుల్ పాయింట్ అండి. ఎస్, మనకు ఒక కంప్లీట్ ట్రైనింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాల్సి ఆ లాంగ్వేజ్లో మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అనమాట. ఆ ఆప్షన్ ఉంది. అండ్ ప్లస్ ఈ వీడియోస్ అన్ని రికార్డెడ్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు అప్పుడు చూస్తూ ఉండొచ్చు. సో స్టెప్ బై స్టెప్ మీరు చూస్తూ మీరు అదే మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఈ బిజినెస్ లో టార్గెట్స్ ఉండవు అండ్ సెల్లింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో
టార్గెట్స్ లేనప్పుడు స్ట్రెస్ అండ్ ప్రెషర్స్ కూడా ఉండవు. మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. అలాగే ఒక 1 ఇయర్ చేశాక మళ్ళీ ఒక 6 మంత్స్ బ్రేక్ కావాలంటే తీసుకోవచ్చు. మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూయస్‌గా లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలి అనేది ఏమీ లేదు. మనము స్టాప్ చేసుకున్నప్పుడు, గ్యాప్ తీసుకున్నప్పుడు మన బిజినెస్ ఏమీ అవ్వదు. దానివల్ల మనకు లాస్ ఏం రాదు. ప్లస్ మనం డౌన్‌గ్రేడ్ కూడా అవ్వము. ఐ వాంట్ టు Great point. Yeah. ఎస్, వండర్ఫుల్. అండ్ ఇంకొకటి నేను కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి రూపా బిజినెస్ గారు. అనగానే ఆ, మనము ఒక్కరమే చేయాలని అనుకుంటాము. అలాంటిది ఈ బిజినెస్ లో లేదు. ఎందుకంటే మనకు మెంటర్ సపోర్ట్ ఉంటుంది, కోచ్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఇది బిజినెస్ అనేది గ్లోబల్ గా ఉంది కాబట్టి గ్లోబల్ కమ్యూనిటీ కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. మనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా Yeah. మనము ఆ కమ్యూనిటీలో మనము అడిగితే వాళ్ళు రిప్లై, గ్లోబల్ బిజినెస్ కాబట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు. మనకి ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది నేను యాడ్ చేద్దాం. Right. సో ఇవి విన్న తర్వాత ఇంకో పాయింట్ చెప్పాలనిపించింది. సో ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ట్రైఫెక్టా, క్వాడ్ఫెక్టా, పెంటఫెక్టా ఉన్నాయి. ఇలా మనము స్ట్రాటజీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వి గెట్ ట్యాక్స్ బెనిఫిటెడ్. అది ఎలా అనేది వన్స్ యూ పే అండ్ దెన్ గెట్ ఇన్ టు ద బిజినెస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇంకోటి ఏంటంటే మీరు $149 పే చేస్తే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది బిజినెస్ గురించి. అండ్ 4 వీక్స్ పీరియడ్ తర్వాత 4 వీక్స్ లో యూ కెన్ గెట్ రీఫండ్ యాజ్ వెల్. సో అలాగా వీ కెన్ గెట్ ఈవెన్ ట్యాక్స్ బెనిఫిటెడ్. సో అది ఒక మెయిన్ రీజన్ అన్నమాట. అండ్ ఒక్కసారి మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వన్స్ యూ గెట్ more income, once you start seeing the income, you can upgrade your business. ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఏం లేదు. ఫస్ట్ మనం లో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ సీయింగ్ ద బెనిఫిట్స్ మనమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల దెన్ దేర్ విల్ బి ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద ప్రాఫిట్స్. కరెక్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ ప్లీజ్. అందరికి వచ్చే మెయిన్ డౌట్ అంటే ఏంటంటే కంటెంట్ ప్రిపేర్ చేయాలా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేయాలా, వీడియోస్ చేయాలా, మా ఫేస్ అనేది ఎక్స్పోజ్ చేయాలా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. రీసెంట్ గా మనకి ఫేస్లెస్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయింది మన కమ్యూనిటీలో. సో మీరు వీడియోనే చేసి కంటెంట్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలా వీలైతే, ఎలా వీలవుతుంది అనుకుంటే అలా చేయొచ్చు మీ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి. ఎస్, వండర్ఫుల్ అండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బిజినెస్ ఎంత ఈజీ అంటే ఎవరైనా చేయొచ్చు. మీరు 18 ఇయర్స్ ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా చేయొచ్చు. ప్లస్ మనకి చాలా సింప్లిఫై అవుతుంది, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్లు ఫేస్లెస్ మార్కెటింగ్ అనేది ఉంది. సో మీరు ఇప్పుడు ఒక చాలా షై పర్సన్, నేను వీడియో షేర్ చేయను, లేకపోతే మీరు చాలా ప్రైవేట్ పర్సన్, నా ఫేస్ చూపించాలని లేదు, అలాంటప్పుడు మీరు ఆ ఫేస్లెస్ మార్కెటింగ్ కూడా ఆప్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ ఇంకా డిసిజన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి దే కెన్ టేక్ ద రైట్ డిసిజన్. సో మీరు బాగా బిజినెస్ని స్టడీ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సైన్ అప్ ఎట్ మై లింక్, స్క్రీన్ పైన కనిపిస్తుంది, padmakrupanela.com అని. సో మీరు సైన్ అప్ చేయండి. ప్లస్ వెబినార్ చూడండి. వెబినార్ చూసిన తర్వాత కూడా మీరు మన కమ్యూనిటీ మెంబర్స్లో ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు అనేది మీరు స్టడీ చేయొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అలాగే స్టార్ట్ అయ్యారు. మేము కూడా మా స్టడీ చేసాము. అండ్ బాగా స్టడీ చేసిన తర్వాతే we entered the business. So my dear friends, thank you once again, Rupa, Manjula, Sharmila and Sandhya. Thank you for your time. Thank you, Padma. Thank you. Thank you. Thank you Thanks all. everyone. Thank you all and have a great day. Namaste. Yeah. Thank you.